హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో రైట్ నో ఇప్పుడు మనం ప్రయాగరాజ్ వెళ్తున్నాం. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చి కుంభమేళకు వెళ్ళబోతున్నాం. సో ప్రజెంట్ మనం బయలుదేరుదాం పలాస నియర్ బై పలాస నుంచి ప్రయాగరాజ్. సో వీడియో చూస్తూ ఉండండి. లెట్స్ గో. నిమ్మకాయ పెట్టేసి వస్తాం. 3 సార్లు ఇటు తిప్పాలి. అన్నం ముక్కి కొట్టేలా, హారతి కింద వేసి కొట్టేలా. ఇగో ఇలా పట్టుకోవాలి. ఓకేనా? హర్ హర్ మహాదేవ్. సో ప్రస్తుతానికి మనం విద్యాపురం ధనాలసం గుడి దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి బరంపురం మీదుగా బయలుదేరుతాం. రైట్ 100 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. ఫుడ్ హోమ్ మేడ్ గుడ్ టేస్ట్. సో మార్నింగ్ టైం వచ్చి ప్రజెంట్ 6:30 అవుతుంది. నైట్ మొత్తం మేము అప్రాక్సిమేట్లీ 600 కిలోమీటర్స్ కొట్టాము టోటల్గా ఘాటీ రోడ్. సో అరౌండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సంబల్పూర్ అవుట్ ఆఫ్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మరొక 500 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది మన వెహికల్. అందరు రెడీ అవుతున్నారు. నైట్ 2 అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ జాము. చూడండి, ఓన్లీ ప్రైవేట్ వెహికల్స్, ఒక్క బస్సు లేదు, ఓన్లీ కార్స్. నైట్ 2 అవుతుంది. అస్సలు అమ్మడ తగ్గట్లేదు. రోడ్లు మాత్రం చిన్నవి, పెద్దవి. మళ్ళీ ట్రాఫిక్ జామ్. ఈ రోడ్ల సైజ్ ఏంటి, దీని మీద వచ్చే బళ్ళు ఏంటి? బళ్ళు ఏమో లక్షల్లో ఉన్నాయి. రోడ్డు వచ్చి సింగిల్ వేరే రోడ్డు. ట్రాఫిక్ జామ్ అవ్వక మరి ఇంకేమవుద్ది? కుంభమేళ అని చెప్పేసి రోడ్లు వేసామని చెప్పారు. తీరా చూస్తే సింగిల్ లైన్ రోడ్డు. బళ్ళు ఏమో వేలల్లో ఉన్నాయి. ఇది నెక్స్ట్ డే. లాస్ట్ నైట్ అయితే సంబల్పూర్ దాకా వచ్చాం. అక్కడ కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరాం. సో మేము నియర్ బై ప్రయాగరాజ్ అయితే వచ్చాము. లాస్ట్ 100 కిలోమీటర్స్ కంప్లీట్ చేయడానికి 6 అవర్స్ పెట్టింది టోటల్గా. 100 కిలోమీటర్స్ కంప్లీట్ చేయడానికి టోటల్గా 6 అవర్స్. సో 6 అవర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇదిగో ప్రజెంట్ పార్కింగ్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి సంగమానికి వెళ్దాం. ప్రస్తుతానికి కుంభ విలేజ్ నుంచి సంగం ఘాట్కి వెళ్తున్నాం. ఆటోనైతే మాట్లాడుకున్నాం. ఈ ఆటోలో అయితే ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి సంగం ఎరేల్ ఘాట్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి బోట్, వీలైతే బోట్ తీసుకొని సంగం ఘాట్కి వెళ్తాం. ప్రస్తుతానికి ఎరేల్ ఘాట్ అయితే వస్తున్నాం. వాము, ఏంటి క్రౌడు, ఏంటి జనాభా, ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ? ఎంతమంది జనాభా ఉన్నారు.
అయినా ఈ అరేంజ్మెంట్స్ కోసం మెచ్చుకోవాల్సిందే యోగిని అయితే. ఏంటి ఇంతమందిని ఉంచడానికి అకామిడేషన్స్, మెయింటెనెన్స్, అబ్బో. చలో బోట్ లెట్స్ గో. ఫైనల్ బోట్ అయితే తీసుకున్నాం. బోట్ కాస్ట్ విపరీతంగా ఉంది. పర్ పర్సన్ 3,000 to 1,500 దాకా తీసుకుంటున్నారు. మేమైతే బేరమాడే 1,200 దాకా తీసుకున్నాం. ఠీక్ భాయ్, ఠీక్ है पहन लूँगा, ठीक है. మేమైతే 1,200 అయితే మాట్లాడుకున్నాం. है ना? अच्छा, जो ऊपर ही का दाना खा रहे हैं, ये मछली खाते हैं। अच्छा, ये मुर्रे जो फेंकते हैं। సంగమంలో స్నానం మొదలైంది. త్రివేణి సంగమం. హర్ హర్ మహాదేవ్. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ పుణ్యస్నానం ఈరోజు పూర్తయింది. జనాలు చూడండి ఒకసారి, విపరీతంగా ఉన్నారు జనాలు అయితే. హర్ హర్ మహాదేవ్. నౌ టీ టైం ప్రజెంట్. వేసాను టీ రెడీ అవుతుంది. గాలి మెయిన్ గాలి కింద పెట్టాలి ఎప్పుడు కానీ. గాలి వెళ్ళిపోతే మరి గ్యాస్ తగలుతుంది. మేము ఎరాల్ ఘాట్ నుంచి బోట్ తీసుకొని సంగం నోస్ మెయిన్ సంగం పాయింట్ ఏది ఉంటుందో అక్కడికి వెళ్ళి స్నానం అయితే చేసాం. సో ప్రజెంట్ మేము ముందు ఎరాల్ ఘాట్, ఇక్కడ నుంచి సంగం నోస్ పాయింట్ ఉంది, ఆ ఏరియాకి అయితే ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ స్నానం చేసిన తర్వాత అఖాడాల వైపు వెళ్దాం అనుకున్నాం, కానీ క్రౌడ్ ఒకసారి పెరిగిపోవడంతో వెహికల్స్ వేటిని అలౌ చేయలేదు. చివరికి నడుచుకుని వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేకుండా. సో మేము అక్కడ నుంచి ఏం చేసామంటే అక్కడ నుంచి డైరెక్ట్ వారణాసి ప్లాన్ చేసాం.